మనీ వాచ్ వర్క్స్ వాచ్ మేకర్ స్ట్రీట్ వైజాగ్ 530027 లో ఉన్న నేను పాత నంబర్ 21 కొత్త నంబర్ 24 ఉల్లి వీధి గోపాల సముద్రంలో ఉన్న నీ కళ్ళకి కనిపిస్తున్నానంటే ఎలా మరి? మా ఊరు అడ్రస్ మీకెలా తెలుసు? బేసికలీ ఐఎమ్ వాచ్ మెకానిక్. జనరల్ గా నాకు జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. అది వదిలేసి నీ కళ్ళకి మాత్రం ఎలా కనిపిస్తున్నాను? ఎలా కనిపిస్తున్నారు? లవ్ యా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో చెప్పు. హాల్ నంబర్ 6 యూ నంబర్ 16 మనీ వాచ్ వర్క్స్ వాచ్ మేకర్ స్ట్రీట్ ప్రహ్లాద్పురం వైజాగ్ 530027. నువ్వెక్కడున్నావు? హాల్ నంబర్ 21 యూ నంబర్ 24 ఉల్లి వీధి గోపాల సముద్రం. అది అయినా నేను కనిపిస్తున్నాను, నా మాట వినిపిస్తోంది అంటే ముదిరిపోయింది. సిమ్టమ్ నంబర్ 2 కన్ఫర్మ్. ఇప్పుడు సిమ్టమ్ నంబర్ 3. ఏంటిది? ఇప్పుడు వెంటనే పెళ్లి చేసుకునే ఆశ ఉందని చెక్ చేద్దాం. అలాంటి ఆశలు ఏమీ లేవండి. తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకోకూడదు. నేను మీలాగే అనుకుంటున్నాను. అయినా మీరు నా పర్మిషన్ లేకుండా నన్ను లవ్ చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. సరే వదిలేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఉందనేదో టెస్ట్ చేద్దాం. ఒకవేళ మీ కళ్ళకి మా అమ్మ కనిపిస్తే మీరు మా కుటుంబంలో ఒకరవ్వాలని, నన్ను వెంటనే పెళ్లి చేసుకోవాలనే ఆశ మీ మనసులో పొంగుతుందని అర్థం. ఎలా మీ అమ్మగారిని? ఏదో మిమ్మల్ని లవ్ చేస్తున్నాను కాబట్టి లేని చోట మీరు ఉన్నట్టు, మీరు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకని ఏకంగా పిచ్చి షార్ప్ అండి మీరు. ఒకవేళ మీ కళ్ళకి వెనకాల కిటికీలోంచి మా అమ్మ కనిపిస్తే, ఒకవేళ ఇదిగో సత్యాకి ఏం ఇష్టమో కనుక్కుని అదే వండి పెట్టాలి. ఏంటి కనిపిస్తున్నారు? నిజంగానా? నిజంగానే కనిపిస్తున్నారు. అజాబా, పెళ్లి చేసుకోవాలని ఆస్తను మరీ అబద్ధాలు ఆడుతున్నావు. అయ్యో, మా మమ్మీ మీద ఒట్టు, నిజంగా కనిపిస్తున్నారు. ఏంటో అనేది నిజమా? దిగులు పడకో. చివరిగా సిమ్టమ్ నంబర్ 4 టెస్ట్. ఇంకో టెస్టా? ఇది చాలా అందమైన టెస్ట్. ఏంటో చెప్పండి. పెళ్ళైన వెంటనే నీకు పిల్లల్ని కనాలనే ఆశ ఉందో లేదో తెలుసుకునే టెస్ట్. అదెలా? నేను ఎక్కడున్నాను? హాల్ నంబర్ 6 యూ నంబర్ 16 మనీ వాచ్ వర్క్స్ వాచ్ మేకర్ స్ట్రీట్ ప్రహ్లాద్పురం వైజాగ్ 530027. నువ్వెక్కడున్నావు? యూ నంబర్ 21 హాల్ నంబర్ 24 ఉల్లి వీధి గోపాల సముద్రం. అక్కడున్న నేను ఇక్కడున్న నిన్ను తాకడం కుదురుతుందా? కుదరదు. తాకినట్టు కనుక అనిపిస్తే సత్యా తలుపు తీయవే. ఏంటమ్మా? లోపల ఏం చేస్తున్నావే? కిందకి రా. వాళ్ళు నేను తర్వాత వస్తాను. నాకు ఒంట్లో బాగాలేదు. డాక్టర్ని రమ్మంటే ఏమైంది? నీకేం కాలేదు, ముందు కిందకి రా. ఇదో వ్యాధి. ఇమేజ్ రొమాన్స్ ఫెయిలియర్. సిమ్టమ్ 1 2 మ్యారేజ్ బేబీస్. ఏంటి ఈ తిక్క వాకుడు? అంటూ వ్యాధి ఏంటి? పక్క వాళ్ళకి పాకుతుందా? అదే పాకదు. ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండు. నీకు సోకితే నేను కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత వస్తాను. ఆగవే, ఎవరొచ్చారో తెలుసా? మీ మేనత్త. రావుదినా? అయ్యో ఏవిడా, అంబులెన్స్ పిలిచేయమ్మా. ఏమైంది నీకు? వదినా, ఈ పిల్ల నీ మేనకోడలు సత్య. నీకు కనిపిస్తున్నారా? వ్యాధి నీకు సోకిందా? ఇద్దరం కలిసే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇన్నేళ్ల తర్వాత వచ్చిందేని సంతోషపడకుండా పిచ్చి పట్టిందన్నాగా వాగుతున్నావు. వదినా, నా మేనకోడలు ఇదివరకే మా ఇంటికి వచ్చింది, కానీ పని మీద వచ్చింది. అయ్యో, నా మేనకోడలకు కనీసం కంపు కాఫీ కూడా ఇవ్వకుండా పంపించానే. ఏంటి అలా చూస్తున్నావు? మణికి నువ్వు ఇక్కడున్న సంగతి తెలిస్తే ఎంత సంతోషపడతాడో తెలుసా? మణి, మణి, రే మణి, మణి ఇలా రారా. రా. Sure. Yes, Mataji. How can I help you? ఇటు చూడు ఎవరున్నారు. ఎవరు? మన ఇంటికి వచ్చిందే. ఎప్పుడు? రే, నా చీర కూడా ఇచ్చాను కదరా. అయ్యో, మా షాప్ కి ఎంతో మంది కస్టమర్స్ రావడం వల్ల మొహం గుర్తుండకపోవచ్చు. సారీ, మీ మొహం గుర్తుపట్టేందుకు తప్పుగా అనుకోకండి.
అదేరా చందన స్టోర్ లో నా కాబోయే కోడల కోసం పింక్ కలర్ చీర కొన్నాను, అది ఇచ్చాను కదా. హెచ్ఎంటి మోడల్ S76 తాతగారి ఫేవరెట్ వాచ్. బేసికల్ వాచ్ మెకానిక్ అయినందువల్ల నాకు కస్టమర్ల మొహాలు గుర్తుండవు, వాచ్ మోడల్సే గుర్తుంటాయి. అందులో కూడా నేను డేట్ సెట్ చేసి ఇచ్చేనే. ఆ వాచ్ కరెక్ట్ గా వర్క్ అవుతుందా? బై ది వే ఐ మనీ. నీ బావ తాతయ్య ఇదిగో వస్తున్నా. తాతగారు ఇంకా ఫోటో చూపిస్తారట, నేను కిందకెళ్ళి వస్తాను. లోపల నా బాక్స్ ని షెల్ఫ్ మీద పెట్టాలి, కాస్త హెల్ప్ చేస్తారా? అది గర్ల్స్ రూమ్ లోకి బాయ్స్ ఇక్కడ గెస్ట్లతో పని రే, చేస్తా. పెట్టిరారా. ఆ, వదినా, నేను నిజంగా అమ్మా నమ్మలేకపోతున్నాను. అమ్మా నాకు ఈరోజు థ్రోట్ సరిలేదమ్మా. అమ్మా ఇందాకేమన్నా సిమ్టమ్ 1 2 3 4 సిమ్టమ్ 5 ఏంటో తెలుసా బావా? నా స్కూల్లో నాకు ఇది నేర్పించలేదే. తెలియదా? ఆ వ్యాధి సోకిన పేషెంట్ కళ్ళలో ఒకడు కనిపిస్తున్నాడు కదా, వాడిని ఆ పేషెంట్ ఏం చేస్తుందో నేను చెప్పనా? గుడ్లు పీకి ముక్కు మీద గుద్ది చెవులు లాగి చేతులు విరిచి. ఐ థింక్ నీకు ఇమాజినోఫిలియా పోయిందనుకుంటా. యా వి బోత్ ఆర్ ఇన్ ద రొమాన్సోఫిలియా. స్వరములలో దైవ స్మరణములే అని తెలిసింది తొలిసారి నీ ప్రేమతో మదిమునే ప్రేమ పరిచయమే దైవ దర్శనమే. అందరూ కలిసిపోయి సంతోషంగా ఉండే ఈ టైంలో నా కథ చెప్పి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. చచ్చా, అలాంటిదేం లేదు సార్. మీ మనసులో ఉన్న బాధని మాతో చెప్పుకున్నారు అంతేగా. ఆత్రేయ అని మీ అన్నయ్య పేరు వినగానే మాకు తెలియకుండానే లోపలేదో భయం వేస్తోంది. మీ కథ విన్నా మాకే గుండె తరుక్కుపోతుంటే అది అనుభవించిన మీకు ఇంకెలా ఉంటుందో. డబ్బు కోసం సొంత తమ్ముడి భార్యని, ఈ ఆత్రేయ లాంటి వాళ్ళకి చావంత త్వరగా రాకూడదు సార్. వాడు అసలు చచ్చుండకూడదు. వాడు ప్రాణాలతో ఉండి ప్రతి క్షణం చిత్రవద అనుభవిస్తూ కురింగి కృషించి రఘు, క్షమించండి నాన్న. శివకుమార్, జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా. కనీసం జరిగేదైనా మంచిగా జరగాలని ఆశిద్దాం. 26 ఏళ్లుగా మంచాన్న పడ్డ నేను ఉన్నట్టుండి ఒకరోజు ఎందుకు మేల్కొన్నానా అని నాలో ఉన్న ప్రశ్నకి సమాధానంగా నా బిడ్డ ఈరోజు నా ముందున్నాడు. నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది నిన్ను మళ్ళీ చూస్తానన్న నమ్మకంతోనే. అమ్మా, అసలు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. చివరిసారిగా నా బిడ్డని ఒక్కసారి చూడాలనిపించింది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. చూసేశాను. నా మనసు నిండిపోయింది. చల్లగా ఉండు. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానండి మిత్ర. సార్, వెళదాం పద. ఏంటిది శివకుమార్? వచ్చి రాగానే వెళ్ళిపోతానంటున్నావు. ఇన్నేళ్ల తర్వాత నా కూతురు వచ్చింది, నా మనవడొచ్చాడు. బిడ్డ దూరం అయితే కలిగే వేదనేంటో, ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. అవునండి, మీ అబ్బాయి కూడా కొద్ది రోజులు మీతో గడపాలని ఆశ ఉండదా? అంతేకాదు శివకుమార్ గారు, మీరు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరని మర్చిపోకండి. మణి, నాన్నగారు లోపలికి తీసుకెళ్ళు. ఇది మీ ఇల్లు. రండి శివకుమార్ గారు. పదండి నాన్న.
క్షమించాలి. అంత పెద్ద చెట్టు కూలిపోయి స్కూల్ బిల్డింగ్ పడిపోతుంది అనుకోలేదు. అందుకని దాన్ని వెంటనే కట్టించాలయ్యా. మీరు చెప్పేది కరెక్టే, నేను కాదండం లేదు. వరదాజులు గారు, ఇంతసేపు నాన్నగారు నేను దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. హఠాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? రండి శివకుమార్ గారు, రండి. రండి. ఊర్లో చిన్న ప్రాబ్లం, దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంతే.